దాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పి మాత్రం మభ్యపెట్టొద్దు. దానికి 50% క్యాప్ అప్లై కాదు. అదేవిధంగా ఇదివరకు మేము హైదరాబాద్లో లోకల్ బాడీ ఎలక్షన్లో మహిళలకు రిజర్వేషన్ 50% పెంచినప్పుడు దానికి 243T అండ్ 243D ద్వారా అప్లై చేసినాము అధ్యక్ష. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రాజకీయంగా పెట్టినటువంటి బిల్లు ఢిల్లీకి పోయే అవసరం లేదన్న. ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో ఉన్న బిల్లుకి సంబంధించి అది ముందుకు వెళ్ళాలి అధ్యక్ష. అట్లానే మళ్ళీ కోరేది ఒకటే అన్న, ఈ ప్రయత్నం ఏదో మేము చేతులు దులిపేసినాం, కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ బిల్లు పాస్ చేసినాం, మిగతా అంతా బీజేపీదే బాధ్యత అన్నట్టు కాకుండా చాలా సీరియస్గా లీగల్ కాంప్లికేషన్స్ లిటిగేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి గట్టిగా ఫైట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమరికి కృతజ్ఞతలతో ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ. I take the opportunity to speak on Telangana backward classes, scheduled caste and scheduled tribe, reservation of seats in educational institutions and appointment or post in service under the State Bill 2000. And record చెప్తున్నది ప్లీజ్. అరే మీరు వినరు. ఆమె అభినందిస్తుందని చెప్పింది. Sir. Honorable Minister. Biralu. కవిత గారు అనేక అంశాలు మాట్లాడారు అధ్యక్ష. యూ అప్రిషియేట్ ఇట్. బట్ ఎంబీసీసీకి సంబంధించి ఆ 5%కు సంబంధించిన అంశం సత్యదూరమైంది. వారు మాట్లాడింది ఒకటి. నో చేంజ్ హ్యాస్ బీన్ డన్ బై అవర్ గవర్నమెంట్ అధ్యక్ష. దట్స్ ఫర్ ష్యూర్. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఓకే. రెండవది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారి మాటలు సంబంధించి వారు సభను ప్రక్కదారి పట్టించే విధంగా మాట్లాడటం జరిగింది. ఐ ఆల్సో గాన్ త్రూ ఇట్. హీ స్పోక్ ఇన్ ఎ వెరీ బ్రాడ్ వే. క్లాస్లెస్ సొసైటీ చేయాలి, ఏ విధంగా హేస్టీగా చేయొద్దు, ఏ పద్ధతిని కూడా హేస్టీగా చేస్తే అనేక అంశాలు ముడిపడి ఉంటాయి ఈ దేశానికి సంబంధించి అని స్పష్టంగా బ్రాడ్గా మాట్లాడటం జరిగింది. ఐఎమ్ గెటింగ్ ఆల్ ద రికార్డ్ మేడం. మూడో అంశం అధ్యక్ష, వారి ప్రభుత్వ హయంలో 10 సంవత్సరాల కాలం పాటు వారు ఏ వర్గాల గురించి అయితే మాట్లాడినరో వారికి న్యాయం జరగలేదని వారు స్వతహాగా చెప్పినరు. ఇప్పుడు 14 నెలలు గడిచింది. మేము చేస్తూ ఉన్న మొదటి అడుగు వారికి న్యాయం చేయాలని. అందరికీ అన్ని వర్గాలకు సంబంధించి వారు ఈరోజు అన్ని వర్గాల గురించి మీరు ఇచ్చిన అవకాశంలో అన్ని బలహీన వర్గాలకు సంబంధించిన వర్గాల గురించి మాట్లాడిన చాలా సంతోషం. 10 సంవత్సరాల్లో వారికి న్యాయం జరగలేదని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పినరు. మేము న్యాయం చేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నాం. దాన్ని సహకరించమని కోరుతా ఉన్నాం. మీరు మద్దతు పలుకుతా ఉన్నారో లేదో కూడా చెప్పలేదు. వారు చెప్పినట్టుగా బీసీఏలకు 15%, బీసీబీలకు 25%, బీసీసీకి 3%, బీసీడీకి 17%, బీసీఈకి 10%, ఎంబీసీలకు 5%. అట్లనే కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, ఈబీసీలకు సంబంధించి ఆర్ఫాన్లకు సంబంధించి 15, 5, 2, 3, 20%, మొత్తం 100% అట్లా జరుగుతుంది. నిరాధారంగా అట్లా మాట్లాడితే దానికి కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే ముందే వాళ్ళ ఎంబీసీలు వాళ్ళకి సంబంధించిన అంశం మీద. ఇప్పుడు కాటమే కౌచ్ విషయంలో కూడా వారు బ్యాక్ తీసుకున్నారు. ఇది కూడా వాళ్ళు తొలగించలేదు అంటున్నారు కాబట్టి అది మీరు విత్డ్రా చేసుకొని సరిపోతుంది. సార్, ఇది ఎంబీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నాకు రకరకాల రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను అధ్యక్ష. ఆ స్పెసిఫిక్ రిప్రజెంటేషన్స్ కూడా మంత్రి గారికి నేను ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు ఏదైతే చెప్పినారో రాజీవ్ గాంధీ గారు మాట్లాడలేదని, గంటన్నర వారి ప్రసంగం ఉన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. అందులో దేశం విచ్ఛిన్నమైపోతుంది అన్నటువంటి మాట మాట్లాడింది కూడా వాస్తవం అధ్యక్ష. రికార్డ్స్ కూడా లేదు. నేనేమంటున్నాను ఇప్పుడు అధ్యక్ష, నేను అనేది ఏంటంటే దేశంలో ఇప్పుడు ఎవరు లేరు. దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా చెప్పాలి సార్, ఎందుకంటే ఉన్నా లేకున్నా కొన్ని పెద్ద పనులు చేసినటువంటివి చెప్పకపోతే దేశ చరిత్రలో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జరిగేదే బీసీల మీద డిస్కషన్. ప్లీజ్ మీకు చాలా టైం ఇచ్చాను. I would like to compliment. ప్లీజ్ మీరు కూర్చోండి ప్లీజ్. I would like to compliment the Congress government and the Chief Minister Janab Revanth Reddy Saab for bringing forward this historical bill to raise the quantum of reservation for BC, SC
and ST, fulfilling the promises made by the Congress on the eve of the Please. 2023